హలో ఫ్రెండ్స్, నమస్తే. డిలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలను ఐక్యం చేయడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో మొదటి సమావేశాన్ని తమిళనాడులో నిర్వహించారు. రెండో సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇప్పటికీ తమిళనాడులో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అటెండ్ అయ్యారు. అయితే హైదరాబాద్లో నిర్వహించే సమావేశంలో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి వస్తాయా లేకుంటే ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా హైదరాబాద్లో నిర్వహించే సమావేశం అనంతరం ఒక కాంక్రీట్ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ బహిరంగ సభను కూడా నిర్వహించే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ బహిరంగ సభ నిర్వహిస్తే ఒకే వేదిక మీదకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే సభ మీదకి వస్తారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ను వాళ్ళు ఆహ్వానిస్తారా లేకుంటే ఏం చేస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ రెండు పార్టీలు ఒకే వేదిక మీద వస్తే దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, రాజకీయంగా దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? బీజేపీ ఇప్పటికే ఆరోపిస్తుంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసిపోయాయి, రెండు పార్టీలు కలిసి బీజేపీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయనే వాదనను వాళ్ళు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే వాదన నేపథ్యంలో రెండు పార్టీ అధినేతలు ఈ డిలిమిటేషన్ అనే అంశం మీద ఒకే వేదికను పంచుకొని ఒకే గలాన్ని విప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.